తెలంగాణ బిల్లుపై చర్చ పేరుతో గడువును పెంచేలా చూసేందుకు అసెంబ్లీ సాక్షిగా నల్లారి కుట్రలు పన్నుతున్నారు. ఇందుకోసం ఆయన పెద్ద వ్యూహాన్ని రచిస్తున్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువుకు ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఈ టైంలో సభ రోజు 12 గంటలకు పైగా నడిస్తే తప్ప అందరికీ మాట్లాడే అవకాశం రాదు. కానీ అసెంబ్లీ నడుస్తున్న తీరు చూస్తే మాత్రం వాయిదాల మీద వాయిదాలు కొనసాగుతున్నాయి. బిల్లు గడువుపై జాగ్రత్త పడుతున్న నేతలు మాట్లాడే అవకాశం వచ్చినా ప్రసంగాన్ని 10 నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. సీమాంధ్ర నేతలు మాత్రం చూయింగ్ గమ్ స్పీచ్లు ఇస్తున్నారు. ఇక బిల్లు విషయంలో సీఎం స్వయంగా టైం వేస్ట్ చేయడం మీద భారీ కసరత్తే చేస్తున్నారు. 8 గంటలకు తగ్గకుండా ప్రసంగించేందుకు 200 పేజీల స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుపై చర్చను రాష్ట్రపతి ఇచ్చిన గడువు 23 తేదీలోగా పూర్తి కాకుండా చూడాలన్నదే సీఎం వ్యూహం. పార్టీలు బట్టి ప్రజలు ఆలోచన చేయటం లేదు. ప్రాంతాలు బట్టి పూర్తిగా ప్రజలు వేరే వేరే అభిప్రాయాల్లో ఉన్నారు. పార్టీలు మాట వినే పరిస్థితి ప్రజల్లో లేదు. నీకు ఆ ఇబ్బంది లేదు. మీరు ఒకరే ఉన్నారు. మీ సిద్ధాంతం కూడా మారలేదు. ఐ అప్రిషియేట్ దట్. ఫస్ట్ నుంచి మీరు సిద్ధాంతం ఒకటే ఉంది, కలిసి ఉండాలని. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, సీమాంధ్రకు సంబంధించిన లెజిస్లేటర్స్ కానీ మినిస్టర్స్ కానీ లేక ఎంపీస్ కానీ ఎప్పుడు కూడా విభజించాలని ఎప్పుడు కోరలేదు. మా పార్టీ ఫోరంలో మేము డిసిప్లిన్డ్గా వారికి చెప్తా వచ్చాం తప్ప బయట మాట్లాడలేదు. పక్కా ప్లాన్ తో అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోంది. చర్చ పేరుతో రచ్చ చేసేందుకు రెడీ అవుతోంది కిరణ్ అండ్ కో. మరో 5 రోజులైతే తెలంగాణ బిల్లుపై గడువు ముగుస్తుండటంతో పార్లమెంట్ గడప తొక్కకుండా కొత్త కుట్రలు చేస్తున్నారు. వెకిలి నవ్వులు, వింత చేష్టలు, వితండవాదం, సబ్జెక్టును పక్కన పెట్టి సొంత సోది చెప్పడం, తెలంగాణ నేతలను రెచ్చగొట్టడం ఇది సభలో సీఎం అండ్ కో అనుసరిస్తున్న వ్యూహంగా కనిపిస్తోంది. కొంతసేపు చర్చ, ఎక్కువసేపు రచ్చ చేసి కాలయాపన చేసేలా తన టీంను ప్రిపేర్ చేశారు నల్లారి. 5 రోజుల్లో అతి తక్కువ మంది మాట్లాడేలా ప్లాన్ చేశారు. చివరి రోజు నాటికి అందరూ మాట్లాడే అవకాశం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఇదే సాకుతో రాష్ట్రపతిని ఎక్స్ట్రా టైం అడగాలని స్కెచ్ వేశారు ముఖ్యమంత్రి. ఇలాంటి కుట్రల్లో ఆరితేరిన సీమాంధ్ర నేతలు అసెంబ్లీలో తెలంగాణ బిల్లు గడువు పెంపునకు పక్కా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. అయితే సీమాంధ్ర నేతల కుట్రలు సాగకుండా టీ బిల్లును ఢిల్లీకి పంపుతామంటున్న టీవాదులు ఇందుకోసం అవసరమైతే మరోసారి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తామంటున్నారు.